2005 వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పాటు చేసి తద్వారా పారిశ్రామిక కేంద్రాలుగా తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉపాధి కల్పించి తీర ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పి కొత్తపల్లి మండలంలోని పొన్నాడ, మూలపేట, రౌనకపేట, శ్రీరాంపురం గ్రామాలకు చెందిన రైతుల వద్ద నుండి సుమారు 10,500 ఎకరాల భూమిని సేకరించి దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి పరిశ్రమలు స్థాపించకుండా సేకరించిన భూములను చేతులు మార్చుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, రైతులను దగా చేయడమేనని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తోటి చెంగల్రావు పేర్కొన్నారు. గురువారం కేఏసీజెడ్ పేరుతో భూములు కోల్పోయిన బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షగిలికి వినతి పత్రం అందజేశారు. అనంతరం చెంగల్రావు మాట్లాడుతూ కేఏసీజెడ్ స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వారికి 3 లక్షల చొప్పున, ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే 1,50,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుందని భయపెట్టి భూములను లాక్కున్నారని తెలిపారు. ముందుగా భూములు ఇచ్చిన వారికి కేవలం 3 లక్షలు చెల్లించి తిరిగి 2015 సంవత్సరంలో మరో 2 లక్షలు ఇవ్వడం జరిగిందని, అలాగే భవిష్యత్తులో సేకరించే భూములకు చెల్లించే పెంపు ధర అమలు చేస్తామని చెప్పి కొత్తగా సేకరించిన భూములకు 9 లక్షలు చెల్లించడం జరిగిందని తెలిపారు. సేకరించిన భూములకు చెల్లించే సొమ్ముల విషయంలో వ్యత్యాసం కనబరుస్తూ రైతులను మోసం చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములను కోల్పోయి కూలీలుగా మారిన బాధిత రైతులను ఆదుకునేందుకు ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయించాలని, తీసుకున్న భూమికి ప్రతి ఎకరా పరిహారం కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలని, అలాగే ఎస్సీజెడ్ బాధిత రైతు కుటుంబంలో ఒకరికి తక్షణమే ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకు 15,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం తొండంగి మండలాల పరిధిలో 2005 డిసెంబర్లో ఎస్సీజెడ్ పేరుతో 10,500 ఎకరాల భూసేకరణ జరిగితే ఆ రోజు పోలీసులను పెట్టి బెదిరించి భయపెట్టి రైతులకు ఇష్టం లేకుండా రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం జరిగింది. ఆ లాక్కున్న తర్వాత ఆ సెజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో సెజ్ అధికారులు మేనేజ్మెంటు రైతులకు మాయమాటలు చెప్పి మీ భూములు తీసుకున్న వెంటనే ఇక్కడ పరిశ్రమలు కట్టి మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, మీ బ్రతుకు బంగారు బాట చేస్తాం, మీ జీవితాలను సమూలంగా మార్చేస్తాం, ఇప్పుడున్న మంచి జీవితానికి ఇంకా మంచి జీవితాన్ని మీకు ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలతో నమ్మించి నమ్మబలికి మోసం చేసి భూముల్ని బలవంతంగా లాక్కొని ఎకరాకి 3 లక్షలు ఇచ్చారు. రైతులు నష్టపరిహారం సరిపోదు, మాకు అదనంగా ఇంకో 10 లక్షలు పెంచండి అంటే 2015లో అదనంగా కేవలం 2 లక్షల రూపాయలు మాత్రం పెంచారు. ఈ రోజుకి 20 సంవత్సరాలు కావస్తున్న ఎస్సీజెడ్లో పరిశ్రమలు రాలేదు కానీ ఎస్సీజెడ్ రియల్ ఎస్టేట్గా మారిపోయి మొదట కేవీరావు కేఎస్పీఎల్ అయితే తర్వాత జిఎంఆర్ కంపెనీకి అమ్ముకున్నారు. జిఎంఆర్ కంపెనీ అరబిందోకి అమ్ముకుంది. ఇప్పుడు అరబిందో కంపెనీ కూడా మరొక కంపెనీకి భూమిని మొత్తం అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రైతులు గతంలో భూములు ఇచ్చిన రైతులు రోజుకి 10 మందికి 20 మందికి కూలి పనులు చెప్పే రైతులు ఈరోజు కూలీలుగా మారిపోయారు. ఈరోజు రైతుకు కూలీ లేదు, కనీసం రైతు కూలి చేసుకుందా అంటే కూలి లేని పరిస్థితి ఈరోజు దాపరించింది. మరి జాబ్ కార్డుల పేరుతో మరి ఆ రోజు ఎస్సీజెడ్ కార్డులు ఇచ్చి భూములు ఇచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు 20 సంవత్సరాలు అయింది కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి మాట తప్పిన ఎస్సీజెడ్ మరి పరిశ్రమలు స్థాపిస్తానని మాట తప్పిన ఎస్సీజెడ్ మరి చాలా దుర్మార్గంగా రైతులు మోసం చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కలడానికి వచ్చాం. 3 డిమాండ్లు జిల్లా కలెక్టర్ గారి ముందు పెట్టాం. ఒకటి, ప్రతి ఎకరాకి అదనంగా నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే డెవలప్ చేసిన భూమి ప్రతి ఎకరాకి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి, అలాగే మరి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఒక ఎకరాకి 10 నుంచి 15,000 రూపాయలు జీవనభృతి ఇవ్వాలండి. అది కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎంతైతే రైతు నష్టపోయాడో ఆ రైతుకి ఇవ్వాలని. 20 సంవత్సరాల క్రితం 40 ఏళ్ళు ఉన్న రైతు ఈరోజు 60 సంవత్సరాలు వచ్చింది, అతనికి ఉద్యోగం రాదు కనుక అతని కుటుంబంలో ఒకరికో ఇద్దరికో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కలెక్టర్ గారు ఈ విషయం అంతా విని సానుకూలంగా స్పందించి రైతుల కష్టాలన్నీ కూడా ఆయన స్వయంగా చూసిన తర్వాత త్వరలోనే ఒక 15 రోజుల కాలంలో మేము మేనేజ్మెంట్ని పిలిపించి మీటింగ్ పెట్టి మీ సమస్యలన్నింటి మీద కూడా స్పందించి ఒక పరిష్కార మార్గాన్ని వెతుకుతామని చెప్పి హామీ ఇవ్వడం